హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. దానికన్నా ముందు ప్రతి ఒక్కరికి నా చెల్లెలకి, నా అక్కలకి, అందరికీ చాలా సంతోషంగా ఉండాలనేసి ప్రతి ఒక్కరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు ఎల్లవెల్ల సంతోషంగా ఉండి మన సీరియల్ని ఆదరిస్తా, అలాగే మన రివ్యూని ఆదరిస్తా, మన ఛానల్ని ముందుండి నడిపిస్తారనేసి ఆశిస్తూ ప్రతి ఒక్కరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ ఎలా ఉంది అనే దానికన్నా రేపు మనకు సోమవారం జరిగే ఎపిసోడ్ తర్వాయి భాగం అనేసేసారు కదా, అది వెరీ వెరీ క్రూషియల్ ఎపిసోడ్ అయితే అవబోతుంది. ఎందుకంటే అక్కడ ఎవరైనా సరే తట్టుకోగలరు, కానీ ఒక అమ్మాయిని లవ్ చేసి ప్రాణం కన్నా ఎక్కువగా లవ్ చేస్తున్న రాజుకి అక్కడ ప్రెగ్నెంట్ అనేసి విషయం తెలిసిందా లేదా అనేది మనకి చూపించిన ప్రకారం తెలిసిపోయింది. అక్కడ అంటే డాక్టర్ గారు బేబీ అయితే హెల్తీగా ఉంది అనేసి అయితే అక్కడ చెప్పారు కదా. చెప్పే కొద్దికి అక్కడ మన రాజు అలా కూలపడిపోయాడు. అలా కూలపడిపోయే కొద్దికి అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేసి మనకైతే ఫుల్ క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఆ క్యూరియాసిటీని అలాగే నెక్స్ట్ వీక్ ఏం జరుగుతాయి ఎపిసోడ్స్ అన్నిటి గురించి నేనైతే క్లియర్ కట్గా విత్ ఫొటోస్తో మనకి ఈ వారం ఏం జరిగింది, ఎలా వచ్చింది, అంటే ఇంతకుముందు కాన్వర్జేషన్లో రాజ్ కావ్య ఎలా కలిసారు అనేసి రేపైతే క్లియర్ కట్గా అయితే ఒక వీడియో వస్తుంది సండే అనాలిసిస్లో. ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి, ఈ వీడియోని కూడా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి, అలాగే లైక్ చేయండి. బ్రహ్మముడి ఫ్యాన్స్కి నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను. ఎందుకంటే 1.5 year నుంచి నన్ను ఆదరిస్తూ ఉంటారు. అందుకోసం అనేసి మీకు బెస్ట్ కంటెంట్ ఇవ్వాలనేసి నేను ప్రతిరోజు ట్రై చేస్తూనే ఉంటాను. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెయిన్గా ఎపిసోడ్లోకి నేర్పినట్టయితే అసలు యామిని చూడాలంటేనే బుద్ధి అవ్వట్లేదు అబ్బా, నిజం చెప్తాను. యామిని అసలు స్క్రీన్ పైన చూస్తూ ఉంటే ఒళ్ళంతా అదో రకమైన కంపరంలాగా ఉంది. ఎందుకంటే అక్కడ కావ్య భర్తను తీసుకుపోయేసి నా బావని నీకేం చేయాలంటే, నిన్ను దగ్గర చేయాలంటే ఏం చేయాలి చెప్పంటావు అంటే అసలు ఎలా జీర్ణించుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. తన భర్తని తన దగ్గరికి పంపించేదానికి నువ్వు మధ్యవర్తి చేయడం ఏంది ఆమెని, అసలు నాకైతే అర్థం కాలేదు. కానీ ఒక్క షాట్ అయితే పడింది. అప్పుడు ఎవరంట నిన్ను ఎత్తుకుంది అనేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వచ్చింది. అపర్ణ గారు అది కొట్టాలి అనేసి అయితే చెప్పారు. మొన్న అపర్ణ గారు వార్నింగ్ ఇచ్చారు, ఈరోజు కావ్య అయితే పెట్టుకొట్టి మరీ వార్నింగ్ ఇచ్చింది. యామిని టైం అతి త్వరలో అని చెప్పిందంటే, అతి త్వరలో అంటే నెక్స్ట్ వీక్లో ఏమన్నా యామిని చాప్టర్ క్లోజ్ అవుతుందా అంటే నిజాలు ప్రతి ఒక్క నిజము ఆయనకి చెప్తాను నేను అనేసి అయితే మన కావ్య అయితే తెగించింది. ఏమైనా జరిగిందా చూద్దాం, వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా జరగాలనేసి నేనైతే గట్టి కోరుకుంటాను. ఎందుకంటే యామినికి చుక్కలు అంటే ఎలా ఉండాలో చూపించాలబ్బా. బాగా లాగ్ అయిపోయింది యామిని ఎపిసోడ్ మాత్రం. యామిని ఎపిసోడ్ని ఇంక తగ్గించేస్తే బెటర్ అనేది నేను అనుకుంటాను. సరే అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే యామిని అయితే బయట వెళ్ళినా కానీ వదలకుండా నువ్వు చేసిన ప్రతి ఒక్క మిస్టేక్ని, నా చెల్లి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు, నేను భరించాను. అలాగే మా ఆయన్ని దగ్గర చేసుకోవాలనుకున్నావు, అయినా కానీ నాకు వేసిన బ్రహ్మముడిని ఎవరు విడదీయలేరు అనేసి నువ్వు చేయి కోసుకొని మరి పెళ్లి కొప్పించినా కానీ ఆయన నన్ను ఎదురుగా పెట్టుకొని నీ దగ్గర తాళి కట్టలేక నా వెనకాల వచ్చాడు. అది గుర్తుపెట్టుకో, ఎవరు నన్ను అతన్ని వెయిట్ చేయలేరు అనేసి మన కావ్య అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే వార్నింగ్ ఇచ్చింది. సూపర్. అసలు కావ్య ఇన్ని రోజులు చాలా నచ్చావు, ప్రతిరోజు నచ్చుతానే ఉంటావు. ఈరోజు కొంచెం ఎక్కువ నచ్చావు. ఎందుకంటే యామినికి బాగా బుద్ధి చెప్పావు. అక్కడ బుద్ధి చెప్పడం వల్లనే కరెక్ట్గా అక్కడ రుద్రాణి గారికి కూడా ఒకటి పడి ఉండాల్సింది. ఈరోజు మిస్ అయిపోయింది. అంటే యామిని రా బాబా పదాం అని చెప్పి పిలిస్తే నేను అమ్మలతో మాట్లాడుకొని వస్తాను అనేసి అంటే ఇక్కడ రుద్రాణి గారు ఎందుకు నువ్వు ఎప్పుడు కావాలన్నా మాట్లాడచ్చు కదా, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా రాణితో యామినితో అనేసి అయితే అనేది పిచ్చకోపం వచ్చింది నాకు కూడా. ఖచ్చితంగా అక్కడ కూడా పడింటే బాగుండేది, ఒకటి బామ్మగారు ఒకటి ఇచ్చింటే బాగుండేది. సరే అది కూడా మళ్ళీ సరే అనేసి మొత్తానికి మన రేవతి గారిని చూపించారు. రేవతి గారిని చూపించిన తర్వాత రేవతి గారి ఫ్యామిలీ కూడా దగ్గర అవుతుంది అనేసి చెప్తా ఉంటారు. వీటికన్నిటి శుభసూచకాలు ఉన్నాయి కానీ సీరియల్ అయితే ఎండ్ చేద్దాం దయచేసి. ఇంకా 4 ఎపిసోడ్లు పోతే మనకి 800 అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా 200 ఎపిసోడ్లు కొంచెం రాజ్కి కావ్యకి కొంచెం ప్రేమ చూపించేటట్టయితే బాగుంటుంది. సరే సార్ అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే రాజు వాళ్ళ అమ్మతో నాన్నమ్మతో అయితే మాట్లాడారు. ఎందుకు ఆ విధంగా చేశావు, తాగుబోతులాగా ఎందుకు తయారయ్యావు అనేసి మన అపర్ణ గారు అయితే అడిగారు. అపర్ణ గారు అడిగితే అంత ప్రేమ ఉంది కదా, ఒకవేళ నిన్ను రిజెక్ట్ చేసిందంటే ఏదో కారణం ఉంటుంది, నువ్వు కానీ మళ్ళీ వెనకాల పడతానే ఉండాలి అనేసి చెప్పింది. సరే సార్ చెప్పిన తర్వాత మన యామిని ఇంటికి అయితే వెళ్ళాడు. మొత్తానికి అయితే యామిని ఇంటికి వెళ్ళిన తర్వాత యామిని అయితే ఇంకా కూర్చోడం మొదలుపెట్టింది. అసలు బాబా నువ్వు ఎందుకు అంతలా ప్రయత్నిస్తా ఉండవు, వదిలేయచ్చు కదా ఎందుకు అనేసి అంటే నాకు సముద్రం అంత ప్రేమ ఉంది కాలావతి నా పైన అనేసి అయితే చెప్పాడు మన రాజు అయితే. కానీ మంచి ఎపిసోడ్సే ఉంటాయి. కానీ చెప్పిన తర్వాత మన కావ్య అయితే అది అయిపోయింది, అన్సక్సెస్ అయింది. యామిని అయితే ఈరోజు బ్యాడ్ టైం ఏం నచ్చింది యామినికి మొత్తానికి.
సరే అది అయిపోయిన తర్వాత మన అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందంటే మన కావ్య అయితే హాస్పిటల్కి వెళ్తా ఉంటే చెక్ చేసుకున్నామని హాస్పిటల్కి వెళ్తా ఉంటే అక్కడ రాజు చూసి ఆఫీస్కి అలా వెళ్ళాలి కదా, ఇలా వెళ్తుంది ఏంటి అనేసి అక్కడైతే వెళ్ళాడు. అదంతా రేపు దాని గురించి రేపు మొత్తం డీటెయిల్గా క్లియర్ కట్గా మీతో మాట్లాడతాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై. వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధన్.